ఆయనకి మితిమీరిన మెజారిటీ వచ్చేసింది, మన అవసరం లేదు, మేమేమి చేయలేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని గడగడలాడించగలిగారు కానీ నరేంద్ర మోదీ గారిని కేసులకు భయపడి గడగడలాడించలేకపోయాడా? అండ్ మీరు మా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ చేసి మాట్లాడారు, కానీ మీ మాటలకి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పూర్తి విజయం ఈవీఎంల ద్వారా జరిగింది, ప్రజల ఓటింగ్ కాదు అంటున్నారు. మీరు మాత్రం మాకు 40% ఓట్లు వచ్చాయి అని మీరు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి మీ మాటలకి ఎంత వ్యత్యాసం ఉంది? సరే, పవన్ కళ్యాణ్ గారికి 6% ఓటింగ్ వచ్చిందని మీరు అంటున్నారు, కానీ 6% ఓటింగ్ ఎలా? మేము ఇండివిజువల్ గా పోటీ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి లాక్కొని వచ్చిన వ్యక్తులతో కాకుండా ఆ కొత్త పార్టీలో నిలబెట్టిన అభ్యర్థులతో పోటీకి ఏమైనా పోయాడా? పోటీకి పెట్టిన అభ్యర్థుల ద్వారా వచ్చిన ఓట్ బ్యాంక్ అది. ఎలా మీరు మాట్లాడతారు? అండ్ వన్ మోర్ వీడియో నేను చూపించాలి మీకు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వంశీ గారు గత ప్రభుత్వంలో మాట్లాడిన మాటలు ఇవి. రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్ గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో, ఏ తిహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారు అనేది కూడా చరిత్ర ఉంటుంది. సార్ వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు సార్, వార్డు సభ్యుడిగా కూడా పనికిరాడు, ఏ తిహార్ జైలుకి ఆయన వెళ్తాడో, ఎక్కడికి వెళ్తారో, ఆయన నమ్ముకున్న వాళ్ళు సంవత్సరం తర్వాత ఏమైపోతారో కూడా మాకు తెలియదు. ఇదే వల్లభనేని వంశీ గారికి ఈయన సీట్ ఇచ్చి మరి ఈయన పార్టీ తీసుకుంటున్నాడు. ఈయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, బొత్స గారు కానీ, రోజా గారు కానీ, గత ప్రభుత్వంలో వీళ్ళ పార్టీలో మినిస్టర్ గా చేసిన వాళ్ళందరూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారిని అమ్మ నాబూతులు తిట్టిన వాళ్లే. సో మీరు ఎక్కడ మీ సొంత పార్టీని పెట్టి సొంత నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసి మీరు సొంత ఓట్ బ్యాంక్ తో మా మీద క్వశ్చన్ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక డౌట్ నాకైతే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని 21 మంది నిలబెట్టి 20 మందిని గెలిపించుకున్నారు. వై నాట్ 175 అని చెప్పిన మీరు వై నాట్ 175 కాస్త 11 సీట్లకు పరిమితమైంది. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం మీ ప్రభుత్వంలో 5 మంది ఉన్నారు, కనీసం ఊరు పేరు తెలుసు, వాళ్ళు ఏం చేశారో తెలుసు, రబ్బర్ స్టాంపుల్లాగా ఎక్కడున్నారో తెలుసు. ఈ రోజు డిప్యూటీ సీఎం పొజిషన్ కోసం కొట్లాడుతూ మీ పార్టీ నాయకులే, ఎస్పెషల్లీ మీ పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ గారిని సమర్థిస్తూ ఆయన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆయన్ని సీఎం గా కూడా చూడాలని మాట్లాడిన వ్యక్తులు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తప్పని మీరు ఒక మాట ఇవ్వండి, అంతేగాని ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు మీరు బాలకోటయ్య గాను నన్ను మాట్లాడి మానోరు నొక్కిస్తే ఏం లేదు. 2 రోజులు సోషల్ మీడియా ట్రోలింగ్ పనికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. విధానపరంగా మాట్లాడితే రాజకీయాల్లో ఉంటాయి సార్, ఇట్లాంటి ట్రోల్ కింద జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు, గుర్తుపెట్టుకోండి రమేష్ గారు. అంటే